బీకేపీఎల్డీ న్యూస్కి స్వాగతం. నాకు బైబిల్కు పెద్ద తెలియదు కానీ ఒక వాక్యం చదివాను. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడుతున్నాడు. కాబట్టి ఇన్ని గొడవలకి మన ఈగో ప్రాబ్లమ్సే. సో ఈ ఈగోని అంటే ఏ యుద్ధమైనా కానీ ఇప్పుడు మనకి ఒంగోలు కోర్టుకి మీరు వెళ్తే రాజీ మార్గమే రాజమార్గం అని ఒక పెద్ద స్లోగన్ ఉంటుంది. మీరే చెప్పారు, ఇప్పుడు అందరూ 50 ఏళ్ళు 60 ఏళ్ళ నుంచి చర్చకు వస్తున్నారని. ఇన్ని ఏళ్ళ నుంచి ఐక్యంగా ఉన్నటువంటి చర్చిని మన ఈగోస్తోనే మనం డివైడ్ చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు పాపం అంటే డివైడ్ చేయటం పాపమా, డివైడ్గా ఉండటం పాపమా అనేది అవన్నీ ఇంకా నేను నా అది కాదు. ఆ ఒక్క వాక్యం చెప్పదలిసి మీరు సర్దుకొని ఎలక్షన్ నిర్వహించుకోగలిగితే చర్చి ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ డిస్ట్రిక్ట్ రిజిస్టర్గా ఉన్నాను కాబట్టి కోర్టు నన్ను కండక్ట్ చేయమనింది. ఇంకో 1 yearలో నేను ట్రాన్స్ఫర్ అవుతాను. ఇంకో డిస్ట్రిక్ట్ రిజిస్టర్ మీరు మళ్ళీ కోర్టుకి వెళ్తే ఇంకో డిస్ట్రిక్ట్ రిజిస్టర్ వచ్చి కండక్ట్ చేయమైనా కానీ యూనిటీ కోసం ప్రయత్నించండి. యూనిటీ ఉంటే ఇప్పుడు ఫస్ట్ టైం ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు సిఐ గారు మన ఎస్ఐ గారు ఆధ్వర్యంలో చాలామంది పోలీసులు వచ్చారు. సో సెకండ్ టైంకి తగ్గిపోయింది. సార్లు ఇద్దరు వచ్చారు, అంతే కదా సార్. సో వాళ్ళు అర్థం చేసుకున్నారు. సో ముందున్నటువంటి ఫెరోషియస్ ఇప్పుడు లేదు. ఇప్పుడు అందరూ పెద్దోళ్ళు అయ్యారు. యూనిటీ కోసం అందరి హృదయాల్లో ఉంటుంది. ఆ హృదయం తెలిసి మీరు అందరూ యూనిటీగా ఉంటే ఎలక్షన్స్ సజావుగా సాగుతాయి. కోర్టులకు వెళ్తారంటే వెళ్ళండి, నాకేం సంబంధం లేదు. మిమ్మల్ని కోర్టుకి వెళ్ళొద్దని చెప్పే అధికారం కూడా నాకు లేదు. కోర్టు మీకు ఏ న్యాయం కావాల్సిందా, ఏ డెఫినేషన్ కావాల్సిందా కానీ యూ కెన్ అప్రోచ్ ఆర్ రూల్ కోర్స్. థ్యాంక్ యూ. వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.